ప్రేమ కలిగిన మా తండ్రి, పరలోకమందున్న ప్రభువా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన. ఏ పాటి వారము, ఎన్నిక లేనటువంటి వారము, మమ్మల్ని మీరు ప్రేమించి మా ఆయుష్ను పొడిగించి మా ప్రాణ ఆత్మ శరీరాలకు రక్షణ కల్పించి సారిసారికి మమ్మల్ని మా ప్రభువా నా తండ్రి నీ సన్నిధికి నడిపించి మీదట మమ్మల్ని నిలవబెట్టుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈ గురువారం రాత్రికాల సమయంలో బైబిల్ ధ్యాన కోడికకు మమ్మల్ని అందరినీ మా ప్రభువునైనా మీరు నడిపించి ఇంతవరకు ఈ కోడికను మీ నామంలో ఘనంగా జరిగించినందుకే మీకు స్తోత్ర. తదుపరి మా ప్రభువా నా తండ్రి నీ దాసుడు మా ప్రభువా మీ పక్షముగా నిలవబడి మాతో మాట్లాడుతూ ఉంటుండగా మా ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా, దిద్దుబాటుకరంగా మా ప్రభువు ఉండటానికి సహాయం దయచేయండి. నీ వాక్యము ద్వారా మా ప్రభువునైనా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మా ప్రభువు నా తండ్రి మీదట మా ప్రభువు నా తండ్రి నాయన మేము జాగ్రత్తగా నీ వాక్యాన్ని వినటం మాత్రమే కాకుండా నీ వాక్యము ద్వారా మా ప్రభువు మాలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకుంటూ రేపు మా ప్రభువు నా తండ్రి మీరు వచ్చేటువంటి సమయానికి ఎలాంటి మా ప్రభువునైనా కళంకము లేకుండా మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి ధన్యత భాగ్యాన్ని, అటువంటి విధేయత కలిగినటువంటి మనస్సులను మా అందరికీ మీరు అనుగ్రహించి మా ప్రభువా ఈ కోడిక మీ నామంలో చివరి వరకు ఘనంగా జరిగించి మీ దాసుని బలపరిచి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలను పొందమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నామంలో అందరికీ వందనాలు పిల్లారా. లూకా రాసినటువంటి సువార్త 19వ అధ్యాయం 6 నుంచి 9 దాకా నేనే చదువుతున్నాను, గమనించండి. 71 క్రొత్త నిబంధన పేజీ నెంబరు 71 క్రొత్త నిబంధన, లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 6 నుంచి. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 వంతుల మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రార్థన చేద్దాం. మా ప్రేమ కలిగిన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ మరొక గురువారం మా ప్రభువా మీరు ఏర్పాటు చేసుకున్న శాలేము ప్రకాష్ నగర్ మీ సంఘంలో నియామక కూడిక దయగల తండ్రి మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. సమాజముగా కూడుట మానొద్దన్నావు. ఈ రాత్రి అట్టి నీ వాక్యానికి విధేయులమై ఈ రాత్రి నీ సంధికి రాగలిగిన మా ప్రియులందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఎందుకు మమ్మల్ని సమాజముగా కూడట మానొద్దని మీరు సెలవిచ్చారో మా ప్రభువా, ఈ రాత్రి కాలం అమూల్యమైనటువంటి సంగతులను మీరే మీ గ్రంథములో నుంచి వివరించండి. మీ రాజ్యములో చేరటానికి ఇంకనూ మా ఆత్మీయ జీవితంలో కావలసిన సంగతులు తేటగా సూటిగా నిలబడ్డ నాతో మాట్లాడిన ఆయన ఈ రాత్రి మా అందరితో మాట్లాడండి. ఆత్మీయ ఆశీర్వాదం అత్యధికంగా దయచేసి
సంఘానికి క్షేమము కలిగించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పిల్లారా, దైవ గ్రంథంలో క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథం లూకాసు వార్త 19వ అధ్యాయం, ఒక రకంగా చెప్పాలంటే అది ఉన్న అధ్యాయాల కంటే ఎక్కువగా బాగా పరిచయమైనటువంటి అధ్యాయం పిల్లారా. ఇందులో నుంచి మనము చాలాసార్లు చాలా సంగతులు విన్నాము. మరి ఈ రాత్రి ఏమి నేర్చుకోగలుగుతాం? ఇంకా ఏముంది? చెరుకు మిషన్లో చెరుకు పెట్టిన తర్వాత ఇంకా దానిలో 4-5 సార్లు పెట్టిన తర్వాత ఇంకేముంటుంది అందులో? ఇప్పుడు 4-5 సార్లు కంటే ఎక్కువ సార్లు అయినా మరి ఇందులో ఏముంటుంది? ఇందులో ఏముంటుంది పిల్లరా? ఏమో, అధ్యాయం అంతా మనం చూడలేం, కానీ కొన్ని వచనాలు మాత్రం మనం చూద్దాం. ఏముందో ప్రభు మనకి ఏం అందించబోతున్నాడో నేర్చుకుందాం. చదువుదాం. 19వ అధ్యాయం 6 నుంచి. అతడు చాలా త్వరగా దిగుతున్నాడు. నేనంటాను, ఎక్కేటప్పుడు కూడా అంత తొందరగా ఎక్కల, దిగేటప్పుడు చూడండి ఎంత తొందరగా దిగుతున్నాడు. పిల్లలు వినాలి, బడికి వెళ్ళేటప్పుడు ఎంత నిదానంగా వెళ్తాము, బడి వదిలిపెట్టిన తర్వాత కదా ఎలా వస్తాం? చాలా హుషారుగా వస్తాం పిల్లారా. చెట్టు ఎక్కేటప్పుడు ఇంత తొందరగా ఎక్కలేదు, కానీ దిగేటప్పుడు మాత్రం చాలా త్వరగా దిగుతూ ఉన్నాడు. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను. ఇంతకాలానికి సంతోషం అంటే ఏంటో అర్థమైంది. ఇంతకాలానికి ఆనందం అంటే ఏంటో అర్థమైంది. ఇంతకాలానికి పిల్లరా జీవితం అంటే ఏంటో అతనికి బాగా అర్థమైంది పిల్లరా. అంటే సంతోషం ఈరోజే వచ్చిందా? ఇంతకాలం సంతోషం లేదంటే లేదనే చెప్పాలి. ఇంతకాలం అతనికి ఏమి లేదు, సంతోషం లేదనే మనం చెప్పుకోవాలి పిల్లలు. ఒకవేళ ఏదైనా సంతోషము ఉన్నా అది తాత్కాలికమైనటువంటి సంతోషమై ఉంటుంది. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనేను. అందరూ అది చూచి ఎంత సంతోషించారో, ఆయన కంటే జక్కీ కంటే ఎక్కువ సంతోషించారు. ఏమంటారు మీరు? కాదా? ఒక్కసారి ఎదుగుతున్న బంతి చెట్టుని కానీ పైన కొమ్మ ఇరిసినట్టుగా ఏం చేశారు? ఇరిసేసారు పిల్లారా. ఆ సంతోషాన్ని క్షణాల మీద అతని జీవితానికి దూరం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు చూస్తే సంతోషములో తన్మయమైపోతూ ఉండగా అందరూ అది చూచి ఆ సంతోషం అతనిలో నుంచి బయటికి లాగేంత పని చేశారు. కాకపోతే ఆ పని వాళ్ళు పూర్తిగా చేయలేకపోయారు పిల్లలు. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా ఏం చేశారు? సనుగు కొనిరి. చాలా సనుగు కొన్నారు పిల్లలు. ఉంటాయి మనిషి అన్న తర్వాత అనేకమైన విషయాలు ఉంటాయి పిల్లల. దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. అతడు పాపి అయినటువంటి మనుష్యుడు. అతడు చేసినటువంటి పనులు వాళ్ళకి బాగా తెలుసు. యేసుక్రీస్తు వారు మరి అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళటం అనేది ఆ ఊరి ప్రజలకు అంతగా ఇష్టమో లేదు పిల్లరా.
మరి అదేంటో విచిత్రం, ఆయనేంటో ఆ ఇంటికే వెళ్తున్నాడు. ఏ ఇంటికి? అందరు అనుకున్నారు అసలు ఈ ఇంటికి వెళ్ళకూడదు, ఈడు గుమ్మం తొక్కకూడదు అని అనుకున్నారు అందరూ. పిల్లరా, అందరూ ఒక కట్టుబాటు కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఆ కట్టుబాటును పక్కన పెట్టి ఏం చేస్తున్నాడు? ఆయనే ఆ ఇంటి వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. జక్కయ్య ఇంటికి దాదాపుగా తెలిసిన వాళ్ళు ఎవరు వెళ్ళరు అన్నట్టుగా ఉంది. మనం ధ్యానించాల్సిన విషయాన్ని ధ్యానం చేసి ముగిద్దాం. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళని చాలా సనుగుకొన్నారు. పిల్లారా, ఎటు చూస్తున్నాడు? సనిగేవాళ్ళ వైపు చూస్తున్నాడా, ప్రభు వైపు చూస్తున్నాడా జక్కయ్య? మరలాడుతున్నా, సనిగేవాళ్ళ వైపా ప్రభు వైపా? మరలాడుతున్నా, సనిగేవాళ్ళపై ప్రభు వైపా? అందుకే నాకు కోపం వచ్చింది. ఫస్ట్ అంత స్పీడ్గా ఉంటారు, లాస్ట్కి వచ్చేలకు స్పీడ్ దొక్కుతారు మీరు. ప్రభు వైపా, ప్రజల వైపా? ఒకవేళ జక్కయ్య స్థానంలో మనం ఉన్నాం అనుకో, మనం ఎటు చూస్తాం? అది చూసారా ఎలా ఉందో? జక్కయ్యను దేవుని వైపు చూస్తుంటే మనం ఎందుకు మనుషుల వైపు చూసేది? మనుషుల వైపు చూస్తే పిల్లరా, ఇగో ఈ రకమైనటువంటి స్థాయిలోనికి మనము రాలేము. సనగటం అంతే, మనుషులకి అది ఒక అలవాటు. ఇది ఇక్కడ స్టార్ట్ అవ్వాలా? ఎక్కడ స్టార్ట్ అయింది? ఎక్కడో స్టార్ట్ అయింది పిల్లారా. మోషే అహరోనుల మీద ఇశ్రాయేలు ఏం చేశారు? నేను అడిగింది వేరు, మీరు చెప్పేది వేరు. ఇశ్రాయేలు ఎవరి మీద సరిగారు? నేను ఆ మాట చెప్పాను, మీరు అదే చెప్తున్నారు. మోషే అహరోనుల మీద కాదు, దేవుని మీద సనిగారు వాళ్ళు అని ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆ సనుగులు నా మీద సనిగారు, దేవుని మీద సనిగారు. పిల్లరా, మోషే అహరోనుల మీద సనిగారంటే అర్థం ఏంటి? దేవుని మీద సనిగినట్టు లెక్క. దేవుని నమ్ముకున్న బిడ్డల మీద ఎవరి మీద సనిగినా దేవుని మీదే సనిగినట్టు లెక్క. కాబట్టి మనం మనుషుల వైపు చూడకూడదు, సనిగేవారి వైపు చూడకూడదు. మనం చూడాల్సింది దేవుని వైపు చూడాలి. పిల్లరా, దేవుడు మన వైపు చూస్తున్నాడు, మనం దేవుని వైపు చూస్తాం. ఇప్పుడు చెప్పండి, ఆ చోటుకు వచ్చి దేవుడు ఎవరి వైపు చూసాడు? మీకు అర్థం కాలేదా? చాలాసార్లు విన్నాం కదా. అక్కడికి వచ్చి సరాసరిగా తల పైకెత్తి ఎవరి వైపు చూశాడు? జక్కయ్య ఎవరి వైపు చూశాడు? ఇంతే పిల్లరా, ఇంతే, ఇంకేం వద్దు. ఎవరి వైపు చూడబాకండి, ఎవరి వైపు చూడబాకండి. పొగిడేళ్ళు ఉంటారు, సనిగేవాళ్ళు ఉంటారు. పిల్లలు సనిగేవాళ్ళు ఉంటారు, పొగిడేవాళ్ళు కూడా ఉంటారు. చెప్పండి, నిన్న చెప్పిన 6 ప్రసంగాల్లో పొగిడేవాళ్ళు ఎంతమంది, తిట్టేవాళ్ళు ఎంతమంది? ఎవరు తిట్టారు? మేమేం తిట్టామంటారా? మరి ఇరికిరి కూర్చున్నప్పుడు కాళ్ళని పులుపునప్పుడు తిట్టలేదా? తిట్టారా? తిట్టలేదా? ఏంటి బాబు ఇంకా వదలేదు ఈ ప్రసంగం అని. పిల్లారా, గంట సేపు ప్రసంగం చెప్తాడని చెప్తే 1.5 గంట చెప్పాడు, అప్పుడు కూడా తిట్టలేదా? తిట్టకుండా ఎందుకుంటారు? తిట్టేవాళ్ళు ఉంటారు పిల్లారా, పొగిడేవాళ్ళు కూడా ఉంటారు. ఈ రెండు ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి, తప్పనిసరిగా ఉంటాయి. ఇక్కడ లేవంటానికి వీళ్ళది అన్ని స్థలాల్లో ఉంటాయి. పిల్లారా, మనకు కావాల్సింది ఏంటంటే తిట్టే వాళ్ళని, సనిగే వాళ్ళని, కొనుగే వాళ్ళని మనం చూడకూడదు, మనం ఆ పనులు చేయకూడదు, మనం వాళ్ళ వైపు చూడకూడదు. పిల్లారా, జక్కయ్య వాళ్ళు సనుగుతున్న సనుగులో జక్కయ్య చెవిలో పడుతున్నాయి, వాళ్ళు సనిగే సనుగులు యేసుప్రభు చెవిలో కూడా పడుతున్నాయి. వాళ్ళు సనిగే సనుగులు జక్కయ్య చెవిలో పడుతున్నాయి, వాళ్ళు సనిగే సనుగులు యేసుప్రభు చెవిలో పడుతున్నాయి. ఇక్కడ జక్కయ్య యేసుప్రభు, యేసుప్రభు జక్కయ్య, అంతే. యేసుక్రీస్తుకెళ్ళే చూస్తూ జక్కయ్య మాట్లాడిన మాటలో ఈ రాత్రి మనకి చాలా అవసరం, మన బ్రతుకు కాలం అంతా అవసరం. ఎన్నిసార్లు ఈ ప్రసంగం విన్నా ఈ రాత్రి మరొకసారి మనం వినాల్సిందే. పిల్లారా, చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలవబడి
జక్కయ్య నిలవబడి సనుగుతున్న వాళ్ళ వైపు కాదు, సనుగుతున్న వాళ్ళపై కాదు, జక్కయ్య నిలవబడి ప్రభువుకి వెళ్ళే చూస్తూ ప్రభువుతో మాట్లాడిన మాట, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను. చాలండి, నిదానంగా విందాం ప్రసంగం. సనుగుతున్న వారి మాటలకి పిల్లరా జక్కయ్య ఎలాంటి సమాధానం ఇచ్చాడంటే, సనుగుతున్న వారికి జక్కయ్య సరిపోయేటువంటి సమాధానం ఎలా ఇచ్చాడంటే, సనుగుతున్న వారికి జక్కయ్య బ్రతుకు కాలం అంత అవసరమైనటువంటి ఒక సంగతిని చెప్పాడు పిల్లరా. అదేంటంటే, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను, సగము పేదలకు ఇస్తున్నానని చెప్పాడు. అంటే యేసు ప్రభుని నమ్ముకుంటే ఆస్తిని బేదలకు ఇవ్వాలా? యేసు ప్రభుని నమ్ముకుంటే ఆస్తిని, డబ్బుని బేదలకు ఇవ్వాలా, పేదవాళ్ళకి ఇవ్వాలా? ఇవ్వాలని యేసు ప్రభు చెప్పాడా అని అడుగుతున్నాను. ఇవ్వాలని యేసు ప్రభు చెప్పాడా? అది అందుకే ఆగా. చెప్పాడా? చెప్పితే ఎవరితో చెప్పాడు? మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం. బైబిల్ గ్రంథం క్రొత్త నిబంధన, మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 21వ వచనం, పేజీ నెంబరు 41. క్రొత్త నిబంధనలో పేజీ నెంబర్ 41, క్రొత్త నిబంధన. యేసు అతనిని చూచి, అతన్ని ప్రేమించి నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. జక్కయ్యతో మాత్రం చెప్పలా. ఎవరితో చెప్పాడు? 22వ వచనం. అతడు మిగులు ఆస్తి గల వానితో చెప్పాడు. పిల్లరా, జక్కయ్యతో ఈ మాట చెప్పలేదు. ఈ మాట చెప్పింది మిగులు ఆస్తి కలిగిన వాడితో చెప్పాడు. కానీ మిగులు ఆస్తి కలిగిన వాడు యేసు ప్రభు చెప్పిన మాటకి ముఖము చిన్నబుచ్చుకొని ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. పిల్లరా, మిగులు ఆస్తి కలిగిన వాడు యేసు ప్రభు చెప్పిన మాటకి ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. అంటే ఏం కోల్పోయి వెళ్ళిపోయాడు? పరలోకాన్ని కోల్పోయి అతడు వెళ్ళిపోయాడు. నాకు పరలోకం లేకపోయినా పర్లేదు, కానీ నా ఆస్తిని మాత్రం నేను బేదలకి ఇవ్వలేనని వెళ్ళిపోయాడు పిల్లలు. మరి జక్కయ్యతో యేసు ప్రభు ఆ మాట చెప్పలా. జక్కయ్య స్వయంగా చెప్తున్నాడు, ఇదిగో ప్రభు, నా ఆస్తిలో నేను సగం ఎవరికి ఇస్తున్నాను? బేదలకి ఇస్తున్నాను. అంటే మిగుల ఆస్తి కలిగిన వాడికి అర్థం కానిది జక్కయ్యకి ఏమైంది? అర్థమైంది. పిల్ల బాగా అర్థం చేసుకోండి ప్రసంగం. దేవుని వైపు చూసే వాళ్ళకి విషయాలు అర్థమవుతాయి, లోకం వైపు చూసే వాళ్ళకి విషయాలు అర్థం కావు. దేవుని వైపు చూసే వాళ్ళకి, దేవుని రాజ్యానికి వెళ్ళే వాళ్ళకి విషయాలన్నీ అర్థమవుతాయి పిల్ల. మనుషుల వైపు చూసే వాళ్ళకి విషయాలన్నీ కూడా అపార్థంగా ఉంటాయి తప్ప అందులో అర్థాన్ని ఏం చేయలేరు, గమనించలేరు. యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పినటువంటి మిగుల ఆస్తి కలిగిన వాడు తన కళ్ళల్లో, తన మనసులో, తన మైండ్లో తన ఆస్తి బంగారంలాగా తిరుగుతూ ఉంది. కానీ జక్కయ్యకి మాత్రము ప్రభువే కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ప్రభువే కనబడతా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు వార్తతో జక్కయ్య ఇది మొట్టమొదటిసారి పరిచయం అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? యేసుక్రీస్తు వారికి జక్కయ్యకి ఇప్పటికి ఎన్నిసార్లు పరిచయం అంటే లేదు, ఇది మొట్టమొదటి పరిచయం. మనసులోనైతే ఉంది. యేసు ఎవరో చూడగోరని ఎప్పటి నుంచో ఆలోచన కలిగి ఉన్నాడు, కానీ చూడలేదు, వింటూ వచ్చాడు. కానీ ఈరోజు యేసు ప్రభుని స్వయంగా చూస్తున్నాడు పిల్లలు. యేసుక్రీస్తు వారిని చూడగానే యేసుక్రీస్తు వారు మనసులో ఉన్నటువంటి విషయాలన్నీ జక్కయ్యకి ఏమైనాయి?
ఒకదాని తర్వాత ఒకటే అర్థమైపోయినాయి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనం. తన పొరుగు వారిని తిరస్కరించువాడు. బైబిల్ గ్రంథం పాత నిబంధన పేజీ నెంబరు 541. సామెతల గ్రంథం 14:21 రెండో లైన్. బీదలను కటాక్షించువాడు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ధన్యుడు. పిల్లరా, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. బీదలను ఏం చేయమన్నాడు? కటాక్షించమన్నాడు. పిల్లరా, ఎవరైతే బీదలను కటాక్షిస్తారో వాళ్ళు ఏమవుతారు? ధన్యులు. అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పిందంటే నీ ఆస్తిని బీదలకు ఇచ్చి నీవు నన్ను వెంబడించమని చెప్పాడు. అది దైవ గ్రంథముల్లో ఉన్నటువంటి సంగతిని ఆ వ్యక్తి ఏం చేశాడంటే గమనించలేకపోయాడు. కొంచెం వాక్యం అర్థం చేసుకోండి. ధర్మశాస్త్రములో ఏముంది, నువ్వేం చదువుతున్నావు అంటే, బాల్యము నుండి నేను ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నాను, నేను అనుసరిస్తున్నాను అన్నాడు. పిల్లారా, ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులను బాల్యము నుండి నేను అనుసరిస్తున్నాను అన్నాడు. ఇది ఎక్కడ మాట? ఇది పాత నిబంధన గ్రంథంలో మాట కాదా? ఇది 39 పుస్తకాల్లో మాట కాదా? అంటే నువ్వు చదువుతున్నప్పుడు నీకు ఈ మాట రాలేదా? ఏ మాట? బీదలను కటాక్షించువాడు ధన్యుడు అనే మాట నీకు రాలేదా? అలాకపోతే శాస్త్రాన్ని చదివింది బాల్యము నుండి జక్కయ్య మిక్కిలి ధనవంతుడైన యవనస్తుడా? జక్కయ్య లేఖనాలు ఏం చదవలేదు. పిల్లల, చదువుకోకుండానే యేసుక్రీస్తు వారిని ముఖాముఖిగా చూడగానే అందులో ఉన్న సంగతి అతనికి అర్థమైనట్టుగా ఉంది. అందుకని వీళ్ళు సనుగులు గొనుగులు ఇవేమి తన చెవులోనికి పోవట్లా, అవేమి ఆయనకు అంతు పట్టట్లేదు. పిల్లల, అతనికి లేఖనాల్లో ఉన్నటువంటి జీవజల నదులని చూసావా, అవి ఆయన హృదయంలో ఏం చేస్తున్నాయి? పారుతున్నాయి. పిల్లల, యేసుక్రీస్తు వారి వైపు చూస్తే నీకు జీవజల నదులు ప్రవహిస్తాయి. మనుషుల వైపు చూస్తుంటే అంత లోకమే మెదులుతూ ఉంటుంది. పిల్లలు, యేసుక్రీస్తు వైపు చూస్తూ ఉంటే దినదినము నీ జీవితము అంతు చిక్కినంత అభివృద్ధి కలిగింది. మనుషుల వైపు చూస్తుంటే సంవత్సరాల తరబడి మన జీవితంలో ఎదుగుదల అనేది ఏమీ ఉండదు. యేసుక్రీస్తుని చూస్తూ ఉండగా పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి సంగతిని జక్కయ్య ఎలా పసిగట్టాడంటే 19:17 సామెతల గ్రంథం, దైవ గ్రంథం సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. చూసారా ఆ మాటలు? చూసారా? పేజీ నెంబరు చదువమ్మా. 545. బీదలను కనికరించువారు యువత ఇస్తారు. ఎవరన్నా దేవునికి అప్పిస్తారా? దేవునికి అప్పిస్తారా? దేవుని దగ్గర తీసుకోవటమేనా దేవునికి ఇస్తామా? ఏం చెప్పట్లా. దేవుని దగ్గర తీసుకోవటమేనా దేవునికి ఇస్తారని అడుగుతున్నాను. చాలా సంవత్సరాల క్రితం ఎన్నికేపాడ్ విజయవాడ ఒక బిల్డింగ్ పెయింటింగ్ చేస్తున్నాను. వాళ్ళు ఎవరయ్యా అంటే చర్చి. అది తర్వాత తెలిసింది అది చర్చి అని. చర్చీలు అంటే మనకలాగా ఉండవు. విజయవాడలన్నీ ఎలా ఉంటాయి అంటే డాబాలు. పిల్లరా, ఆ ఇల్లులాగానే ఉంటాయి చర్చీలు అన్నమాట. ఆ పాస్టర్ గారు మా కుర్రోళ్ళు పనిచేస్తున్నారు, నేను చూస్తూ ఉన్నాను. అందులో కార్పెంటర్ పనిచేసేటువంటి వ్యక్తి వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు అంట. పుట్టినరోజు సందర్భం కాబట్టి స్వీట్ బాక్స్ కొనుక్కొచ్చి మొట్టమొదటి స్వీటు పాస్టర్ గారికి ఎత్తాడు ప్రార్థన చేయించుకొని. ప్రార్థన అయితే చేసుకున్నాడు కానీ పాస్టర్ గారు స్వీట్ అయితే తీసుకోవట్లే. ఎందుకు? షుగర్ ఉండమేంటి? పిల్లలు గమనించండి, షుగర్ కాదులే కానీ ఆయన అంటాడు, ఇగో నువ్వు తెచ్చిన స్వీట్లు నాకు ఇచ్చి వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇచ్చి వీళ్ళకి అయిపోతాయి, నీకేం మిగులుతాయి, నువ్వే తీసుకోపో అన్నాడు. పాస్టర్ గారు మీరు తీసుకున్నంటే వద్దులయ్యా నువ్వు తీసుకోమని చెప్తున్నాడు. పిల్లారా, కారణం ఏంటంటే అలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసి ఎన్నో స్వీట్లు తిని తిని ఏమైనాయి ఎక్కువైపోయిన వాళ్ళకి. పిల్లారా, వాళ్ళు ఎక్కువగా తినేస్తున్నారు. అందుకని ఏం చేస్తారు,
ఎప్పుడో ఒకసారి తినేవాళ్ళు ఏం చేస్తారు? మందసాలక ఇంక పక్కది కూడా కావాలన్నట్టుగా ఉంటాం పిల్లరా. ఎక్కువైన వాళ్ళు ఏం చేస్తారు? అందుకని పక్కన ఇచ్చేస్తుంటారు పిల్లరా. ఇంతకీ దేవునికి మనం ఏం చేయలేం, ఇయ్యలేం పిల్లరా. దేవుని దగ్గర మనం తీసుకోవటమే. కానీ బీదలని కటాక్షించువాడు యెహోవాకు అప్పిచ్చువాడంట పిల్లరా. యెహోవాకు అప్పిచ్చువాడంట. చాలామందికి బీదలంటే పట్టరండి. చాలామందికి బీదలంటే పట్టరు. పెద్దోళ్ళని చాలా గౌరవిస్తాం తప్ప బీదలు మనం అంతగా దగ్గరికి వెళ్ళము, వాళ్ళని పరామర్శించము. మీరు కావాలంటే గమనించండి. బేదోళ్ళ హాస్పిటల్ ఉంటే వెళ్తామా, డబ్బుండే వాళ్ళ హాస్పిటల్ ఉంటే వెళ్తామా? యథార్థంగా చెప్పండి, నిజం చెప్పండి, నీతిగా చెప్పండి, నిజాయితీగా చెప్పండి. ఇన్నిసార్లు అడిగా, సమాధానం చెప్పలా. మళ్ళీ మన పెద్ద క్రైస్తవులం, మన పెద్ద బోధకులం పిల్లరా. ఇమ్మీడియట్గా ఫోన్ కాల్ కానీ మనిషిని కానీ పరామర్శించేది ఇంటికి పోయేది ఎవరిని? పెద్దోళ్ళనే పిల్లరా. మనం బైబిల్ని సరిగ్గా పాటించలేకపోతూ ఉన్నాం. అందరూ కావాలి మనకి, అందరూ కావాలి. ఇంతకీ ఈ విషయాలన్నీ, ఈ సంగతులన్నీ జక్కీకి ఎలా అర్థమైనాయో మరి తెలియట్లేదు పిల్లరా. కారణం ఏంటంటే సనిగే వారిని జక్క ఏం చేయట్లేదు, ఆయన చూస్తల్లా తదే పనిగా ప్రభు వైపే చూస్తూ ఉన్నాడు పిల్లరా. తదే పని ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు. మనందరికీ తెలిసిన ఒక వచనం ఉంది, అదంటే ఆయన ముఖ కాంతిలో, నాకు తెలుసు ఇదే మీరు చెప్తారని. మనందరికీ తెలిసిన సంగతి ఏంటంటే ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు. అదే సమయంలో ఆయన ముఖ కాంతిలో, ఆయన హృదయంలో ఉన్న దేవుని ధర్మశాస్త్ర వాక్యాలు కూడా మనకేం కావాలి? నా హృదయానుసారుడు ఎవరు చెప్పరేందండి? ప్రభువా, సంజీరావు చేత వాక్యం ప్రార్థన చెబితే ఎంత బాగుంటుంది నేను మనసులో అనుకుంటున్నా. ఏం మాట్లాడరు? నేను అనుకుంది ఏంటంటే మనసులో, ప్రభువా సంజీరావు చేత వాక్యం ప్రార్థన చెప్పి ఆ ప్రభు మనసులో అనుకుంటూ ఉంటే, వంత డేవిడ్ రాజు అంటారు, మన సహోదరుడు సంజీవరావు ప్రార్థన చేస్తాడు. నాకెంత బాగా సంతోషం వేసింది పిల్లలు, నాకెంత ఆనందం వేసిందో. ఎందుకంటే సంజీవరావు అనగానే చెప్పాలి సింగరం కదా. సంజీవరావుని ఇచ్చేది ప్రార్థన కాదు, ఏమిస్తారు? ప్రార్థన ఇస్తారు, పాట ఇస్తారు పిల్లలు, ప్రార్థన ఎవరు. మరి వాళ్ళు డేవిడ్ రాజు గారు మొత్తానికి భలే తారుమారు చేసేసాడు పిల్లరా. నా మనసులో ఉన్నది మాత్రం ఆయన నెరవేర్చేశాడు. నేనేం చెప్తున్నానంటే దేవుని హృదయములో ఉన్నదాన్ని చెప్పగలగాలి పిల్లరా. ప్రభువు నా ఆస్తిలో సగము నేను బీదలకి ఇస్తున్నాను చెప్పాడు. బీదల్ని కటాక్షించేవాడు ధన్యుడు, బీదల్ని కటాక్షించేవాడు యెహోవాకు. ఈ సంగతి అతనికి తెలియలా. ఎవరికి? మిక్కిలి ధనవంతుడికి సంగతి తెలియక అతడు వెళ్ళిపోయాడు పిల్లరా. ఈనాడు చాలామందికి విషయాలు తెలియక వెళ్ళిపోతున్నారు అంతే. విషయాలు తెలుసుకోవాలి, దేవుని సంగతులు తెలుసుకోవాలి, దేవునిలో ఉన్న సంగతిని లోపలకు పోయి తెలుసుకోవాలి పిల్లలు. చాలా సంతోషం. బైబిల్ గ్రంథంలో జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి నాలుగంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. ఇక్కడ కొద్దిసేపు ఆగాలి, నిద్ర పట్టకుండా చేస్తుంది మాట పిల్లరా. జక్కయ్య మాట్లాడిన మాట నన్ను నిద్ర పట్టకుండా చేస్తా ఉంది. నేను ఎవరిని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి తిరిగి 4 అంతులు ఇస్తానన్నాడు పిల్లలు. ఇంతకీ అన్యాయం చేసేనంటున్నాడా, చేయలేదంటున్నాడా? మీకు కూడా నిద్ర పడతలేదా? అన్యాయం చేశానన్నాడా, చేయలేదన్నాడా? మరలా చదవండి. అనగా జక్కయ్య అనబడిన నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల
పిల్లలు గమనించి, తీసుకుని ఎడల అంటే తీసుకున్నావా తీసుకోలేదా? త్వరగా తేల్చండి. మళ్ళీ మీరు టైం ఎక్కువైతే నేను కోపాలు వస్తాయి, సమాధానాన్ని చెప్పరు. త్వరగా తీసుకున్నానా తీసుకోలేదా? ఏ సంగతి ఏమి చెప్పండి అమ్మా. తీసుకున్నాడు. మీరు మీరు తీసుకున్నాడు. మీరు అంటే ఇలా అడుగుతున్నా, మీరేమంటారు? అంటే ఇందాక గజిబిజి చేశారు, ఇప్పుడు మీరేమంటారు? మాకు తెలియదు పిల్లలు, మాకు తెలియదు. సరే, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 34వ వచనం. దైవ గ్రంథములో పాత నిబంధన గ్రంథం సంఖ్యాకాండం అందుకు బిలాము 22వ అధ్యాయం 34వ వచనం. అందుకు బిలాము పేజీ నెంబరు 131. అందుకు బిలాం, నేను పాపం చేసి తిని, నేను పాపం చేశా, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు, నాకు తెలిసినది కాదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే, ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే. ఆగుదాం. ఇంతకీ నేను చేసే పని చెడ్డదా మంచిదా? ఆయన దృష్టికి, ఆయన దృష్టికి అది ఆయన దృష్టికి. ఆయన ఎవరైనా తెలుసా? ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే అన్నాడు. అంటే ఆయన దృష్టికి, అంటే బిలాం దృష్టికి మంచిది. బిలాం అంటే ఎవరు? బిలాం అంటే ఎవరు? పాత నిబంధన క్రొత్త నిబంధన గ్రంథములో ఉన్న ప్రవక్తలందరికంటే చాలా చెప్పుకోదగ్గ ప్రవక్త మనందరికీ తెలుసు. ఆయన అంటాడు, ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే అన్నాడు. అంటే అతని దృష్టికి అది మంచిదే. ఆ లెక్కకొస్తే, ప్రభువా నేను ఎవరి దగ్గరైనా నేను ఏదైనా అన్యాయంగా తీసుకుని ఎడల ప్రభువులో ఉన్న వాడికే తప్పుగా ఏం చేయలేదు, కనిపించలా. లోకంలో ఉన్నవాడికి తప్పులు కనబడతాయా? ఏమండి? ప్రభువులో ఉన్నవాడికి, దేవుని సేవకుడికి దీవిస్తే దీవించబడతారు, శపిస్తే శపించబడతారు. అంత ఘనత కలిగిన నీకు నువ్వు చేస్తుంది తప్పు అని నీకు తెలియట్లేదు. నేను పూర్తిగా లోకంలో ఉన్నా, నాకు దేవుడు తెలియదు, నాకు పరలోకం తెలియదు, నాకు నరకం తెలియదు. నాకు తెలిసిందల్లా ఒకటే ఏంటంటే సంపాదించటం. నాకు తెలిసిందల్లా ఒకటే, సంపాదించటం. అది ఏ రకమైన సంపాదించటం అంతే నాకు తెలుసు. నేను సంపాదించేది తప్పని నాకు అనిపించట్లేదు, అంతే. నేను సంపాదించే తప్పని నాకు అనిపించట్లేదు. రాత్రి చెప్పాను తాళాపాలెంలో, ఇప్పుడు కూడా చెప్తున్నాను. పిల్లరా, టీవీ కొనుక్కోవాలని ఉంది, ఫ్రిడ్జ్ కొనుక్కోవాలని ఉంది, బైక్ కొనుక్కోవాలని ఉంది, కానీ చేతిలో చిల్లి కావలేదు. ఇప్పుడు మార్కెట్ ఎలాగుంది? మార్కెట్ ఎలా ఉంది అమ్మా? మార్కెట్ ఏమందంటే జీరో బ్యాలెన్స్. కాకపోతే ఒక పని చేయండి, పాన్ కార్డు ఆధార్ కార్డు తీసుకురండి, జీరో బ్యాలెన్స్ మీద ఇస్తాం. పాన్ కార్డు ఆధార్ కార్డు ఇంకా కావాలంటే బ్యాంకు ఇంకేదైనా మొత్తానికి అవి ఇవ్వండి, డబ్బులేమి ఇవ్వద్దు మీరు, అవి ఇవ్వండి, మీకు కావాల్సిన వస్తువు తీసుకోండి. ఇదేదో కొంచెం బాగున్నట్టుగా ఉంది, బాగానే ఉంది, అర్థమవుతుందా? ఆ ఏసీ ఒకటి కొన్నాను, ఆ ఏసీ ఒకటి కూడా కొన్నాను, దేంతో? జీరో బ్యాలెన్స్ మీదే కొన్నా. అయితే కట్టే దానిలో ఒక్క నెల కానీ మనం కట్టడం బ్రేక్ అయ్యిందనుకుంటే జీరో పోయేమైంది, అది హీరో అయింది. జీరో కాస్త పోయి హీరో అయింది. అర్థమవుతుందా? కట్టుకుంటే ఓకే, కట్టకపోతే ఏ వడ్డీ? ఇప్పుడు ఇది న్యాయమా అన్యాయం మీరు చెప్పండి. అలా సైలెంట్గా ఉండొద్దు. ఇది న్యాయమా అన్యాయం? వాళ్ళేం తప్పేం చెప్పలా, వాళ్ళేం మోసం ఏం చేయలా. కానీ అది లోకానికి రైటా రాంగా? లోకానికి
లోకంలో ఉన్న రాంగ్ ఎట్టగైంది? మీరు భలే వాళ్ళగా ఉంటారు. కానీ పిల్లలు ప్రభువులో ఉన్నవాడికి రాంగ్ ఉంటుంది. లోకంలో వ్యాపారం అది. వాడికి ముందేం చేశాడు? జీరో బ్యాలెన్స్ అన్నాడు. అంత వస్తువు నీకు ముందు ఇవ్వాలి అంటే వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టాలయా? అమ్మ మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి సింపుల్గా. టమాటాలు కేజీ 14 రూపాయలు. అర్థమవుతుందా? ఎందుకు? రైతు బజారుకు పోతే 10 రూపాయలు ఇస్తారు. అయితే మీరు అక్కడ పోయి తెచ్చుకోపోయారా? నేనంటాను, తెచ్చిన టమాటాలను నువ్వే కొంటావా? కొన్ని కుళ్ళిపోతాయా తెల్లారిపాటికి? మరి ఈ నష్టం వాడు పెట్టుకుంటాడు. నువ్వు రైతు బజారు పోయి తెచ్చుకుంటావు, బాగానే ఉంటుందండి. నువ్వు ఒకేసారి మొత్తం కొంటే అదొక వేరు. కానీ మనం మొత్తం కొనం కదా. ఈ టమాటాలన్నీ పోవాలంటే 2-3 రోజులు పడతాయి. తెల్లారిపాటిగా కొన్ని టమాటాలు ఏమవుతాయి? కుళ్ళిపోతాయి. మరి వాటిని కూడా కలుపుకొని వ్యాపారస్తులు ఏం చేస్తారు? అమ్ముతున్నారు. ఇది తప్పేం కాదు. ఏదేమైనా లోకములో వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి ఎలా ఉంటుంది? అది తప్పుగా ఉండదు పిల్లారా. ఇప్పుడు జక్కయ్య చెప్తే మాట చెప్పండి. ఇప్పుడు బిలాము జక్కయ్య బిలాము త్రాసులో పెట్టండి. ఇద్దరిని త్రాసులో పెట్టండి పిల్లారా. జక్కయ్య మాట్లాడే దానిలో కరెక్ట్ ఉందా? బిలాము మాట్లాడే దానిలో కరెక్ట్ ఉందా అంటే బిలాము అన్నీ తెలిసిన వాడు ఎంత తప్పు చేస్తున్నాడు చూడండి. జక్కయ్యకి అసలు ఏం తెలియదు. ఆయన ఒకటే మాట ఉన్నాడు, నేను చేసేవి నా దృష్టికి తప్పని నాకు అనిపించలేదు. ఇప్పుడు నీ కాడకు వచ్చాను. ప్రభువా, నేను ఎవరి యొద్దనైనను ఏదైనాను అన్యాయం చేశానని. ఇప్పుడు వీళ్ళందరూ సనుగుతున్నారు కదా. ఏమని సనిగారు? నేను అన్యాయం చేశానని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నీ ముందు చెప్తున్నాను, అది నాకు అన్యాయం అనిపించాల. ఇప్పుడు అది అన్యాయం అని ఒక ఆధారం తీసుకొని నా కాడికి రమ్మనండి. నీ దగ్గర నీ ముందు ఇదిగో ఒక ఆధారం తీసుకొని రమ్మనండి. ఇది అన్యాయం అని మీరు తెలిస్తే, అది అన్యాయం అనుకుంటే అప్పటికప్పుడు ఎంత ఇస్తాను? 4 అంతలు ఇస్తానన్నాడు. 4 అంతలు ఇస్తానన్నాడు. మనం కూడా అప్పుడప్పుడు నోట్లు రాస్తాం. నోట్లు రాసేటప్పుడు ఏం చేస్తాం? వాళ్ళు ఎంత అంటే మనం అంత ఇస్తామనే నోట్లు రాస్తాం. అంటే మనం రాసాం, మన సంతకాలు చేస్తున్నాం, మన వాళ్ళ చేత సంతకాలు చేస్తున్నాం. ఇస్తామనే ఎగ్గొడతామనే. ఆ రోజు అబీమెలెకు ఇలాగన్నాడు, ప్రభువా నేను అంత యథార్థంగా చేసే ప్రభు అన్నాడు. ఎవరితో? దేవునితో అన్నాడు. నేను అబ్రాహాముని అడిగా, నేను శారాని అడిగా, వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు. ఏమని? మళ్ళీ ఇడిపోయారంటారా? మేము అన్నాచరణ వాళ్ళు చెప్పారు స్వయంగా, నేను యథార్థంగా చేస్తున్నా అన్నాడు. అంతే. లేకపోతే జక్కయ్య కూడా యథార్థంగానే ఉన్నాడు. మన వాళ్ళందరూ తీసుకునేటప్పుడు ఒకలాగా మాట్లాడతారు, ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? ఇంకొకలాగా తప్పు. అది తప్పు. అది న్యాయమా అన్యాయం ఉన్నప్పుడు తీసుకునేటప్పుడే ఉండాలి. మన అవసరం బట్టి తీసుకుంటున్నాం, మన అక్కడ అవసరం కాబట్టి తీసుకున్నప్పుడు ఇచ్చేయాలి. అంతే పిల్లరా. అది న్యాయం కావచ్చు, అన్యాయం కావచ్చు, మనకు అనవసరం లేదు. ప్రభువా నీ ముందుకు తీసుకురమ్మను. నేను అన్యాయం చేశానని వీళ్ళందరూ చెప్తున్నారు, నేను రెడీగా ఉన్నాను. అన్యాయం అని ఒక రుజువు చూపించమనండి. నీ ముందు తీసుకొచ్చేసి నేను ఒకదానికి 4 అంతలు ఇస్తానని చెప్పాడు. పిల్లారా, కృష్ణుడు పిల్లారా వినండి జాగ్రత్తగా. ఊరక సనుక్కోవటం కాదు, అది రుజువు చేసుకోవాలి. పిల్లరా, రుజువు చేసుకోవాలంటే ఆ వ్యక్తులతో మాట్లాడాలి. అసలు వదిలిపెట్టేసి ఊరు మొత్తం చెప్పుకుంటే ప్రయోజనం ఉంది? ఎంతమంది చెప్పుకుంటే నీకు రుజువు బయటకు వచ్చింది? ఇప్పుడు చూడు, ప్రభు దగ్గర పెట్టాడు. ప్రభు నీ ముందు పెడుతున్నాను, నువ్వు రుజువు చెయ్యి. క్రీస్తు పిల్లారా రమ్మనండి. ఎవరెవరు ఉన్నారో వాళ్ళు రమ్మని చెప్పండి. నేను ఇక్కడే ఉన్నాను. బైబిల్ గ్రంథం లూకా సువార్త 16వ అధ్యాయం 5వ వచనం. తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కని పిలిపించి, చాలా జాగ్రత్త సతముడు. లూకా సువార్త 16వ అధ్యాయం 5, 6 వచనాలు. 69వ నెంబర్ చదవమ్మా.
తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కని పిలిపించి, వచ్చేసావా, ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వాడిని అడిగాడు. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటీ తీసుకొని త్వరగా కూర్చుండి. చాలమ్మా, చాలు. అంటే అది ఇది వేరులే, కానీ కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరిని అడిగాడు కదా, అందుకని ఈ ముక్క అక్కడ పెట్టాను పిల్లరా. కాబట్టి నువ్వు చీటీ తీసుకొని, నేను అన్యాయం చేశానన్నాక చీటీ తీసుకురా. ఇదిగో మొదటోడు వచ్చాడు, చీటీ తీసుకొచ్చాడు, చీటీ చూపించాడు. ఇప్పుడు యేసు ప్రభు ముందు వినాలి వాక్యం. ఇదిగో ప్రభువా, ఆయన ఏదో పెద్దగా మాట్లాడుతున్నాడుగా, పెద్ద నీతిమంతుడు అంటున్నాడు కదా, ఇదిగో ప్రభువా ఆయన నీతిని గురించి, ఇదిగో ప్రభువా అని చెప్పి ఒక ఆయన పెద్దగా ముందుకు వచ్చేసి ఇదిగో అని ఒక చీటీ చూపించాడు పిల్లరా. అతడు చీటీ చూపిస్తుండగా, ఆ చీటీ యేసు ప్రభు చూస్తుండగా, ఆ చీటీ చూస్తున్న యేసు ప్రభుకి ఇస్తున్న వ్యక్తిని జక్కయ్య చూస్తున్నాడా లేదా? ఇప్పుడు జక్కయ్య అతను చూస్తుంటే ఏమనిపిస్తుంది? అక్కడ ఏమి లేదులే, ఊరక మనం అనుకుందాం. జక్కయ్యకి ఏమనిపిస్తుంది? ఏదో ఒకటి చెప్పండి, జక్కయ్యకి ఏమనిపిస్తుంటుంది? మన గురించి ఎవరన్నా పక్కన వ్యక్తి చూస్తుంటే మనకి ఎలా ఉంటుంది ఆ వ్యక్తి మీద? మరి ఇందాక నుంచి చెప్తారని సైలెంట్గా చెప్పండి. అప్పుడు ఆ సీడీ చూపిస్తుంటే యేసు ప్రభుకి జక్కయ్యకి అతని మీద ఏమనిపిస్తుంది? కొంచెం ఇట్లా ప్లాన్ చేసుకుందాం. ప్రభు మన ఆత్మీయ జీవితానికి అవసరం అని చెప్పి నేను ఆశిస్తున్నాను పిల్లలు. ప్రభు చూసి ఆ చీటీ చూసి, అవును ఓకే ఇది అన్యాయమే అని ప్రభు దాన్ని ఓకే చేసినప్పుడు, ఆదికాండం 33వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండం 33వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి 33:3 చదవమ్మా. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. 7 మార్లు ఏం చేశాడు? నేలన సాగిలు పట్టాడంట. ఎవరు కాదు చెప్పండి జక్కయ్య పిల్లరా. సహోదరుడా, నన్ను క్షమించు, నాకు అనిపించలేదు అది అన్యాయం అని, నన్ను క్షమించు. ఇప్పుడు నాకు అర్థమైంది నేను ఇంత అన్యాయం చేశానంటేని జక్కయ్యకి గుండె పగిలినంత పని అయ్యి, తను చేసిన అన్యాయానికి అతను ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు. తన అన్యాయాన్ని రుజువు చేసిన వ్యక్తి మీద రవ్వంత కూడా కోప్పడుకోకుండా అతని కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. నన్ను ఎలా చెప్పనియండి, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తానన్నాడు. బీదలకు దగ్గరయ్యాడు ఎవరో? జక్కయ్య. బీదలకు దగ్గరయ్యాడు జక్కయ్య. వినాలి, పిల్లికి బిచ్చం పెట్టడం రాని ఈ వ్యక్తి ఒక్కసారే ఎంత మార్పు చెందాడంటే, ఒక్కసారే నమ్మశక్యం కానంత పని జరిగిపోయింది. పిల్లరా. పిల్లికి బిచ్చం పట్టినవాడు పిల్లరా, బీదలందరికీ తన ఆస్తిని పంచిపెడుతూ ఉంటే ఎంతమంది బీదలు జక్కయ్యని కలవరిస్తూ ఉన్నారు, ఎంతమంది జక్కయ్య అంటే బీదలకి ఇష్టం అవుతుందో పిల్లరా. అయిష్టంగా జీవించిన వాడు ఇప్పుడు ఏమవుతున్నాడు? అందరికీ ఇష్టం అవుతున్నాడు పిల్లరా. ఇది పద్ధతి అంటే, ఇది విధానం అంటే. మనుషులకు దూరం అవటం కాదు, ఏం కావాలి? మనుషులకు దగ్గర అవ్వాలి, మనుషుల్ని సమీపించాలి పిల్లరా. మనకి ఎంత ఉంది కాదు మనకు కావాల్సింది, మన గురించి ఎంతమంది చెప్పుకున్నారో మనకు కావాలి. మంచి చెప్పుకుంటారా, చెడు చెప్పుకుంటున్నారా? నమ్ముకున్నావు, ప్రతి ఒక్కరు మనల గురించి ఏం మాట్లాడుకుంటున్నారు?
ఎంత కాలమైంది నమ్మి. ఇలాంటి మాట ఒక్కళ్ళ చేతైనా చెప్పించగలుగుతున్నామా మనం? దేవుణ్ణి నమ్ముకుంటే ఆస్తి పంచిపెట్టమన్నాడా? పంచిపెట్టమని నేను చెప్పాలా. కాకపోతే నీ ద్వారా, నా ద్వారా ఇంకా అనేక మందికి దేవుని గురించిన అత్యధికమైనటువంటి కృపను వాళ్ళు పొందుకోవాలి అంటే మనం మనుషులకి ఏం కావాలి? ఇప్పుడు దాకా మనుషులకు దూరంగా ఉన్నాడు, దగ్గర ఉన్నాడా? చెప్పండి. మీరందరూ దేవునికి నమ్ముకున్నాం, మనందరూ దేవుని నమ్ముకున్నాం. మనుషులకు దగ్గర ఉన్నావా, దూరంగా ఉన్నావా? మనల గురించి చెప్పండి పిల్లరా. మనం వెళుతుంటే ప్రజలు ఏమనుకుంటారు? ముందేమనుకుంటున్నారు, వెనకాల ఏమనుకుంటున్నారు? మనల్ని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడుగుతున్నాను నేను. జక్కయ్యని గురించి ఇప్పుడు దాకా ఏమనుకున్నారు? ఇప్పుడు నుంచి జక్కయ్యని గురించి ఏమనుకుంటున్నారు? ఇప్పుడు దాకా ఒక పద్ధతిలో మారు మోగిపోయింది, ఇప్పుడు దానికి డబల్ మారి మోగిపోతుంది. ఏమని? పాపి అయిన జక్కయ్య కాదు. ఎవరు చెప్పాలి? పాపి అయిన జక్కయ్య కాదు. ఇలా పరిశుద్ధుడైన జక్కయ్య, నీతిమంతుడైన జక్కయ్య, ప్రభువు నమ్ముకున్న కుమారుడైన జక్కయ్య. ఎంత ఉన్నా మనతో అది రాదని మనందరికీ తెలుసు పిల్లారా. ఎంత ఉన్నది మనతో రాదని మనందరూ తెలుసు. కానీ మనం ప్రజలకు దగ్గర కాలేకపోతున్నాం. రెండోది, ఎంతమంది సనుక్కున్నారో సనిగినోళ్ళు కూడా ఏమవుతున్నాడు? దగ్గర అవుతున్నాడు. సనిగినోళ్ళు కూడా దగ్గర అవుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇదిగోయా రుజువు చూపించమనగా, ఇదిగో రుజువు అన్నాడని చెప్పిలారా. సహోదరుడా, 7 మార్లు సాగిలు పడకపోయినా సాగిలు పడినంత పని చేశాడు పిల్లారా. సాగిలు పడినంత పని చేసేసాడు. నీ నుంచి, నా నుంచి ఎవరికైనా ఇబ్బంది కలిగి దేవునికి దూరం అయ్యారన్న సంగతి తెలిస్తే ఎమ్మని మనం ఏం చేయాలి? సాగిలపడి పిల్లారా, నా నుంచి నువ్వు దూరం కాకూడదయ్యా. అమ్మ, నా నుంచి నువ్వు దూరం కాకూడదు. పిల్లారా, ఈ రకంగా ప్రభు నమ్ముకున్న ఒక్కొక్కళ్ళుగా నిజంగా సరైనటువంటి మార్పు చెందుతూ ఉంటే సంఘం ఉంటుంది. ఎంత అభివృద్ధిని మనం చూడగలుగుతాము పిల్లారా. నేనేం చేశాను అని బుకాయించేదానికన్నా నేను చేశాను, నేను మాట్లాడాను, నేను అన్నాను. అవును, నిజమే, నేను అన్నాను. ఇలారా వాస్తవాన్ని మనం ఒప్పుకున్నప్పుడు, మనలో ఉన్నటువంటి అది మనం ఒప్పుకుంటున్నప్పుడు, మన మీద ఎత్తటోడికి ఎంత ఉన్నా అతనికి ఏమైంది? ఇప్పుడు చెప్పండి, 20 సంవత్సరాలు అనుకుంటూ కూర్చున్నాడు అన్నాడు ఆయన కూడా. 20 సంవత్సరాలు ఎట్టాగే ఉన్నారు ఇద్దరు, 20 సంవత్సరాలు ఎట్టాగే ఉన్నారు ఇద్దరు. కానీ ఒక్కసారి ఆలోచన చేయండి, నిజమే నా వల్ల ఇదంతా జరిగింది, నేనే కారకుణ్ణి అని చెప్పి 7 సార్లు సాగిల పడగానే ఏమైపోయాడు పిల్లారా? అన్యాయస్తుడు నిజమే. నాకు అర్థమైంది ఈరోజు నేను అన్యాయస్తుడని. నా ప్రభువు ముందు ఉంటే కానీ నాకు అర్థం కాల, నా ప్రభు దగ్గరికి వస్తే కానీ నాకు అర్థం కాలేదు నేను అన్యాయస్తుడని. నా ప్రభు ముఖకాంతిలో నా అన్యాయం అంతా కనబడిపోతుంది. నన్ను క్షమించయ్యా. ఇంతకాలం నీ డబ్బుని అనేక రకాలుగా చక్కెర వడ్డీ అని, ఆ వడ్డీ అని, ఈ వడ్డీ అని వేసి నీ దగ్గర చాలా వసూలు చేశాను. నన్ను క్షమించు. ఇదిగో ఎంత తీసుకున్నాను? 1 వంతు తీసుకున్నాను. ఎంత ఇస్తున్నాను? 4 వంతులు ఇస్తున్నాను. పిల్లలు 4 వంతులు ఇస్తున్నాను. 4 వంతులు ఇచ్చేసాడు. ఈ 4 వంతులు ఇచ్చేదానికంటే ముందేం చేశాడు? సాగిలపడ్డాడు. పిల్లరా, సాగిలపడ్డాడు. నేనంటాను, ఆ సాగిలు పడినప్పుడే చచ్చిపోయాడు. ఎవరో అవతల వ్యక్తి. ఆ సాగిలు పడినప్పుడే అవతల వ్యక్తి చచ్చిపోయాడు. మీరు కావాలంటే గమనించండి. మీవాడే చేశాడు ఇదంతా. ఏరా ఎందుకు చేసేవారంటే పటా ముందు కొడుతుంటే ఇప్పుడేమంటారు? ఊరుకో, ఏదో అన్నాడులే కానీ ఊరుకో. ముందేనో అన్నాడు అన్నావు, మరి కొడుతుంటే మళ్ళీ ఏం చేస్తారు?
మళ్ళీ వాళ్ళే వద్దులే ఉరుకో ఈసారికి మని అంటాడు మళ్ళా పిల్లలు. అంటే మనము కానీ మన విషయాన్ని తెలుసుకొని మనం పశ్చాత్తాపడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తికి మనసు ఏమైంది? కరిగిపోయింది పిల్లలు. ఎన్ని మంచి ప్రసంగాలు చెప్పినా ఈ చిన్న పని చేయకపోతే మన సంఘాన్ని అభివృద్ధి చేసుకోలేము. సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలి. సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే చెప్పాలి. ఆ మధ్య ఎవరు అంటున్నారు, పెయింట్ పని చేసుకునే వ్యక్తి అంటున్నాడు, నా వల్ల కావట్లేదండి పెయింట్ పని. ఒక ఆయన ఆటో తోలుకుంటున్నాడు, నా వల్ల కావట్లేదు నేను కూడా ఆటో వేస్తానన్నాడు. అమ్మని ఆటో ఆయన అన్నాడు, ఆటో వేస్తావా? రా మరి ఎత్తుకని రా ఆటో, మేము రోజులు తిన్నాం రా, నువ్వు కూడా తిందుకని రా, ఆటో ఎద్దు. కానీ మనిషికి 2 కళ్ళే ఉంటాయి, కానీ ఆటో వేసేవాడికి తలనిండే ఉండాలి, కళ్ళు ఉండాలంట. తలనిండే ఉండాలి, కళ్ళు ఉండాలంట. పిల్లారా, ప్రభువు నమ్ముకున్న వాడికి ఆ రకంగా ఉండాలి, తలనిండా కళ్ళు ఉన్నట్టుగా. పిల్లారా, నా దేవుని సంఘాన్ని అభివృద్ధి పరుచుకోవట్లో నేను తప్పు చేస్తున్నానా? నేను పొరపాటు చేస్తున్నానా? నా వల్ల ఎవరైనా ఆగుతున్నారా? నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా? ఏం జరుగుతుంది? ఎందుకు నా దేవుని సంఘాన్ని అభివృద్ధి చేసుకోలేకపోతున్నానని ఈ తలలో కళ్ళు ఉన్నట్టుగా ఈ మైండ్లో అంతా ఇదే ఉంటుంది పిల్లలు. ఇదే ఉండాలి మైండ్లో. ప్రభు నేను ఎవరి దగ్గర నేను అన్యాయం చేసినట్లంటే లోకంలో ఉన్నాడు, ఆయన చేసేది అన్యాయం ఆయనకు తెలియదు. ఇప్పుడు ప్రభులోకి వచ్చాడు, రుజువు చేయమన్నాడు, రుజువు చేశాడు. రుజువు చేసిన ఆయన దగ్గరికి వెళ్ళిపోయి సహోదరుడా అని చెప్పి సాగిలపడి పిల్లారా. మరలా లూకా సువార్త 16వ అధ్యాయం 6-7 వచనాలు. వారు 100 మణుగుల నూనె అని చెప్పగా నీవు నీ చీటీ తీసుకొని త్వరగా కూర్చుండి 50 మణుగులను రాసుకోమని వానితో చెప్పాను. చదువు. తరువాత వాడు నువ్వు ఎంత వచ్చి ఉన్నావని మరి ఒకరిని అడుగుగా, అంటే ఎన్నోవాడు? రెండోవాడు పిల్లలు. అంటే ఒక సీటు బయట రాగానే మిగతా సీట్లు ఎన్ని చేస్తున్నాయి? అంతే కదా, ఒక సీటు బయట రాగానే మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరి సీటు వాళ్ళు తీసుకుని వచ్చేస్తున్నారు. పిల్లరా, ఇప్పుడు మిగతా వాడు కూడా వచ్చేసాడు, రెండోవాడు కూడా వచ్చేసాడు. పిల్లరా, రెండోవాడు కూడా తన సీటు దిగొచ్చాడు. ఇదిగో ప్రభువా, అతనికి లాగే నాకు కూడా జరిగింది, ఇదిగో సీటు కావాలంటే రుజువు చేశాడు. రెండోవాడు సీటు కూడా ప్రభువు చూశాడు అనుకుందాం. పిల్లరా, మనం ఇలా అర్థం చేసుకుందాం. మన సంఘాన్ని అభివృద్ధి పరచుకోవడం కోసం ఇవన్నీ, మనం ఆత్మీయంగా ఎదగటం కోసం ఇవన్నీ, మనం ఇతరులకు మాదిరికరంగా ఉండటానికి ఇవన్నీ. రెండోవాడు సీటు కూడా చూశాడు. రెండోవాడు సీటు చూపిస్తుంటే కూడా జక్కయ్య అతనికి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇతనికైతే సాగిళ్ళు పడ్డాడు, మరి అతనికి ఏం చేసి ఉంటాడు? చెప్పాలి. అతనికి ఏం చేసి ఉంటాడు? 32:26 ఆదికాండం అనుకుందాం పిల్లరా. ఆదికాండం 32:26. ఆయన తెల్లవారుచున్నది కనుక 32:26 తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనని. అంతే పిల్లారా. అని ఏం చేశాడు? 2 కాళ్ళు గట్టిగా పట్టుకొని ఇప్పుడు చెప్పండి, రెండో వాడిని ఏమంటున్నాడు? నన్ను క్షమించానంటే కానీ నీ డబ్బులు నీకు ఖాయం, నేను 1 తీసుకున్నా కదా 4 ఇచ్చేస్తాను, కానీ నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి? నన్ను క్షమించాను నువ్వు చెప్పాలి. నన్ను క్షమించని చెప్పకపోతే నేనేం చేయను? నిన్ను పోనీను. అయ్యో నా కాళ్ళు పట్టుకోబాకు. లేదు, నేను కాళ్ళు పట్టుకుంటాను. ఎందుకు పట్టుకున్నానంటే నాకు తెలియలే నేను చేశాను అన్యాయం. ఈరోజు నాకు అర్థమైంది, నేను ఖచ్చితంగా అన్యాయం చేశాను, నాకు అర్థమైంది. కాబట్టి నీ కాళ్ళు పట్టుకున్నాను, నీ కాళ్ళు మొక్కుతున్నాను. నా కాళ్ళు కాదు, ఆయన కాళ్ళ సంగతి నాకు తెలిసిలే. ముందు నీ కాళ్ళు పట్టుకుంటాను, నీ కాళ్ళు మొక్కుతాను, నీ కాళ్ళకి నమస్కారం చేస్తున్నాను. నన్ను ఒక పని చేయాలి. ఏం చేయాలి? నన్నేం చేయాలి? పిల్లారా, నేను అనుకుంటాను యేసుక్రీస్తులోనికి రాగానే సౌలు ఎవరెవరికైతే అన్యాయం చేశాడో, ఎవరినైతే బాధ పెట్టాడో ప్రతి ఇంటికి పోయి ఏం చేసి ఉంటాడు? ఇంటింట్లో లాక్కొచ్చాడు కదా బయటికి. అట్లాగే ఇంటింటికి పోయి ఏం చేసి ఉంటాడు? మనిషి కాడికి పోయి ఏం చేసి ఉంటాడు? పిల్లరా, అందుకనే పిల్లరా ఆలోచన చేయండి.
ఆఖరు వచనం, ఇక నేను ముగిస్తున్నాను, మీరు బాధపడద్దు. ఆఖరు వచనం అపొస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 36వ వచనం చదువుతారా, 37వ వచనం. అప్పుడు వారందరూ అపొస్తలుల కార్యములు 20:37. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. చాలా అయిపోయింది అంతే. ఏది ఈ జక్కయ్య సాగిలు పడుతూ ఉంటే, ఈ జక్కయ్య కాళ్ళు పట్టుకుంటూ ఉంటే వాళ్ళకి ఏమవుతుంది? ఏడుపు వస్తుంది పిల్లలు. అప్పుడు వాళ్ళందరికీ ఏమవుతుంది? ఏడుపు వస్తూ ఉంది. ఇప్పుడు దాకా ఏమని సనిగారు, ఇప్పుడేమంటున్నారు? ఇప్పుడేమంటున్నారు చూసారా? వాళ్ళందరికీ ఏడుపు వస్తుంది. ఎవరిని చూస్తుంటే? జక్కయ్యని చూస్తుంటే వాళ్ళకి ఏడుపు వస్తుంది, వాళ్ళని చూస్తుంటే జక్కయ్యకి ఏడుపు వస్తుంది. వీళ్ళిద్దరిని చూస్తుంటే ప్రభుకి ఏడుపు రావట్లేదులే, కానీ ప్రభుకి ఎంత సంతోషం వేస్తుందో, ప్రభుకి ఎంత ఆనందం వేస్తుందో. ఇంతకాలం వీళ్ళు ఎలాగున్నారు? ఇంతకాలం ఒక ఊర్లోనే ఉన్నారు, ఇంతకాలం ఒక ఊర్లోనే ఉన్నారు, కానీ ఎలాగున్నారు? ఒకరికి ఒకరు సంబంధం లేకుండా ఉన్నారు, ఒకరికి ఒకరు సంబంధం లేకుండా ఉన్నారు, ఒకరికి ఒకరు వేరుగా ఉన్నారు. ఈ వేరుగా ఉన్న వారిని ప్రభు ఏం చేశాడు? ఒకటిగా చేశాడు. ఈ వేరుగా ఉన్న ప్రభు ఏం చేశాడు? ఒకటిగా చేశాడు. వీళ్ళకి అర్థం కాల, వేరుగా ఉంటే ఏం చేయలేవు, వీళ్ళకి అర్థం కాల. క్రీస్తు పిల్లాల జక్కయ్య ఏడుస్తున్నాడు, డబ్బులు తీసుకునే వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళని చూస్తుంటే వీళ్ళని చూస్తుంటే వాళ్ళు, ఒకరి తర్వాత ఒకళ్ళు ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. పిల్లల 38వ వచనం ఇంకా బాగుంది. పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకొని, చూసారా పిల్లరా? పౌని మెడ మీద పడి ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు అంటే ఏంటి దాని అర్థం? ప్రేమ. ప్రేమ పిల్లలు గమనించండి. జక్కయ్య మెడ మీద పడి, వాళ్ళంతా జక్కయ్య మెడ మీద పడి, వాళ్ళంతా పౌలు మెడ మీద పడి, వీళ్ళంతా జక్కయ్య మెడ మీద పడి. మీకు అర్థం కాలేదా? యేసోపు యాకోబు మెడ మీద, ఏశావు యాకోబు మెడ మీద పడి, పౌలు మెడ మీద అక్కడ వాళ్ళు పడి, ఇక్కడ జక్కయ్య మెడ మీద వీళ్ళు పడి ఏం చేస్తున్నారు? పిల్లరా ప్రేమ. ప్రేమ ఆలోచన చేయండి. ధారలుగా కారుతుంది ఒక్కొక్కళ్ళ హృదయాల్లో నుంచి. లోపల పగిలిపోయింది గుండె, లోపల పగిలిపోయింది గుండె. వినాలి, గుండె నిండా ప్రేమ ఉన్న ప్రేమ రూపుడా, ప్రేమామయుడా. గుండె నిండా ప్రేమ ఉన్న ప్రేమ రూపుడా, ప్రేమామయుడా. గుండె పగుల పొడవగా కారె రక్తము, ఆ గుండె పగుల పొడవగా కారె రక్తము, మరియు నేరము కలువరిలో బలి అయిన మా యేసయ్యా, మా యేసయ్యా. అది తలుచుకుంటే మా గుండె కరుగుతుందయా, గుండె పగులుతుందయా. కలువరిలో బలి అయిన మా యేసయ్యా, మా యేసయ్యా. అది తలుచుకుంటే మా గుండె కరుగుతుందయా, గుండె పగులుతుందయా. లోపల గుండె పగిలితే పిల్లలు గమనించండి, బయటికి ఏమొస్తుంది? ప్రేమ. 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 పిల్లలు ఒక్కసారి జక్కయ్య ఊరు మొత్తానికి ఏమైపోయాడు? దగ్గర అయిపోయాడు. ఒక్కసారి జక్కయ్య ఊరు మొత్తానికి దగ్గర అయిపోయాడు. పిల్లలు ఈ రోజు నుంచి జక్కయ్య మీద సనిగే వాళ్ళు ఎక్కడ కూడా లేరు. పిల్లరా ఎంతకాలం అయింది ప్రభువుని నమ్ముకొని? ఎంతకాలం నుంచి మనం ప్రభు సంధికి వస్తున్నాం? ఎంతమందికి మనం అర్థమయ్యాం? ఎంతమందికి మనం అర్థమయ్యాం? ఎంతమందికి మన ప్రభుని గురించిన సంగతులు మనం ఇతరులకి చెప్పగలిగాం? ఎంతమందికి నీ నుంచి నా నుంచి ప్రభు ప్రేమ పిల్లలు గమనించండి అలా ప్రవహించింది? ఒకసారి పరిశీలన చేసుకోండి. అలా లేకపోతే మనం నమ్మినట్టేనా? అలా లేకపోతే మనం మారినట్టేనా? పిల్లరా జక్కయ్య
దేవుని చేత ఒక మంచి పేరు పొందాడు. ఇతడును ఏమండి అబ్రహాముకి ఈయనకి ఏమైనా సంబంధం ఉంది? అసలుకి అబ్రహాముకి ఈయనకి ఏమైనా సంబంధం ఉందా? పిల్లదంటే సంబంధం లేని వ్యక్తికి సంబంధాన్ని కలిపేసేసాడు. ఆయన కలిపిన తర్వాత ఇంక కాదని అవడంటాడు ఇక్కడ. ఈ మాట ఇంక ఎంతమందితో చెప్పాడు పిల్లరా? పురుషులతో. పిల్లరా, ఈ మాట ఇంక ఎంతమంది పురుషులతో చెప్పాడు ప్రభు? జక్కయ్యతో చెప్పాలని ప్రభుకి ఎంత ఆలోచన కలిగిందో పిల్లారా. ఎక్కడో పాత నిబంధన పూర్వకాలంలో ఉండే అబ్రహాం తీసుకొచ్చేసి ఈ పాపి అయిన జక్కయ్యకి జత చేసి అబ్రహాము కుమారుడిని ఒక ముద్ర వేస్తే అది తిరుగులేని ముద్ర. ఈ రాత్రి కాలం రండి, దేవుని బిడ్డలంటే వీళ్ళురా, దేవుని బిడ్డలంటే ఎలాగ ఉండాలిరా, దేవుని నమ్మటం అంటే ఇట్లాగ ఉండాలిరా అని సమాజంలో ఒక అద్భుతమైనటువంటి పిల్లల సాక్ష్యాన్ని సంపాదించుకుందాం. దేవుని మహిమపరుద్దాం. దేవుని సంఘాన్ని ఏం చేసుకుందాం? అభివృద్ధి పరుచుకుందాం. దేవుని సంఘాన్ని అభివృద్ధి పరుచుకుందాం. మన దేవుని సంఘాన్ని అభివృద్ధి పరుచుకోలేకపోతున్నాము అంటే మనం చేసే తప్పులన్నీ కూడా మనకి అవి న్యాయంగానే ఉన్నట్టుగా ఉంటున్నాయి. మనం మాట్లాడేవన్నీ కూడా మనకి న్యాయంగానే ఉంటాయి పిల్లారా. అవి మనకు న్యాయంగా ఉన్నంతకాలం మనం ఎదగో, మన సంఘం కూడా ఏం చేయదు, ఎదగదు. మనం ఎవరికి చెప్పినా కూడా చెప్పేలా ఆపరా బాబు నువ్వు, చెప్పేలా ఆపవమ్మ నువ్వు అన్నంత పరిస్థితి వచ్చేసింది పిల్లారా. రండి, ప్రతి క్షణం మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, ప్రభువులో ఎదుగుదాం, ప్రభువుకి దగ్గర అవుదాం, ప్రజల దగ్గర అవుదాం, అనేక మందిని పాతాల నుంచి తప్పిద్దాం, పరలోకం చేరుద్దాం, ప్రభు ఆశీర్వాదాలు పొందుదాం. ప్రార్థన తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మా ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ రాత్రికాల సమయంలో మాతో మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రములు చెల్లిస్తున్నాము. పాపి అయిన జక్కయ్యాన్ని సనిగారు, పరిశుద్ధుడైన జక్కయ్యని పొగిడారు. సనిగింది వాళ్ళే, పొగిడింది వాళ్ళే. ఎంత అద్భుతమైన మార్పు వచ్చింది. మీరు అక్కడికి రావటం, జక్కయ్యతో మాట్లాడటం, జక్కయ్య నేడు నీ ఇంట్లో ఉండవలసిందనే మాట చెప్పటం, అక్కడ వాళ్ళందరికీ కలవరం కలిగింది నాయన. ఎంత అసహ్యపడ్డారంటే చూస్తూ ఉండగానే పరిస్థితులన్నీ చక్కగా మార్చేసావు. ఎక్కడో ఉన్నటువంటి అబ్రహాముకి జక్కయ్యని కుమారునిగా చేసావు, ఇంటికి రక్షణ కలిగించావు. మా ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇప్పుడు దాకా ఊరు మొత్తానికి శత్రువుగా ఉన్న జక్కయ్య ఒకేసారి ఊరు మొత్తానికి దగ్గరైపోయాడు నాయన. మెడ మీద పడి ఏడవటం, ప్రేమ ధారలు కురిపించారు నాయన. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆ రకమైనటువంటి శేష జీవితం, సాక్షార్థమైన జీవితం ఈ లోకములో ఉన్నంతకాలం మేము కలిగి ఉండటానికి సహాయం చేయమని, ఈ బలమైన విలువైన మాటలు సాతాను ఎత్తుకొని పోకుండా విన్న వారిలో అభివృద్ధిని, సంఘ క్షేమాభివృద్ధిని కలిగించమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.